చిత్రం సరికొత్తగా ఒక నిర్మాణ సంస్థ, ఓ సరికొత్త హీరో, సరికొత్త హీరోయిన్లు, సరికొత్త దర్శకుడు, సరికొత్త సంగీత దర్శకుడు, అందరూ కొత్తగా ఉన్నది అంటూ ప్రారంభించిన ఈ ప్రయాణం ఈరోజు ఆడియో రిలీజ్ వేడుక వరకు ఇచ్చేసింది. సో విషింగ్ ఆల్ ది బెస్ట్ టు శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటివ్స్. ఈ సరికొత్త సంస్థ మనకు అందిస్తున్నటువంటి చిత్రం ఈరోజు ఆడియో రిలీజ్ జరుపుకోవడానికి రెడీగా ఉంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ వంశీ అందిస్తున్నటువంటి స్వరాలు మన ముందుకు తీసుకురాబోతున్నాం. 6 అడుగుల అందగాడు అని మనం అందరినీ అంటూ ఉంటాం, కానీ ఇక్కడ 6.5 అడుగుల అందగాడు హీరోగా, సమర్ హీరోగా పరిచయం అవుతున్నారు. 2 అందాల భామలు అక్షిత అండ్ కిమాయ హీరోయిన్లుగా పరిచయం కాబోతున్నారు. అండ్ వారితో పాటు సరికొత్త దర్శకుడు కూడా సతీష్ ఈజ్ డెబ్యూయింగ్ హిజ్ ఫస్ట్ ఫిల్మ్. చాలామంది దగ్గర వర్క్ చేసి కళలకని తన కళల్ని నిజం చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు. విషింగ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ అ వండర్ఫుల్ జర్నీ అహెడ్. ఎందుకంటే జర్నీ ప్రారంభించడంతో పాటు సినిమా అనేటువంటి ఈ పెద్ద సముద్రంలో సినిమాని రిలీజ్ చేయడం, మనకంటూ ఒక పేరుని సంపాదించుకోవడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. మరి ఆ ప్రక్రియలోకి ఇక్కడి నుంచి అడుగు పెడుతున్నారు కాబట్టి వారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. సరికొత్త ప్రొడ్యూసర్ అని చెప్పాం కదా, అసలు ఈ ప్రొడ్యూసర్ ఎవరు, సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశారు, శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటివ్స్ పేరు మీద మనకి ఈ చిత్రాన్ని అందిస్తున్నటువంటి మన ప్రొడ్యూసర్ గారి గురించి ఒక ఏవీ రూపంలో తెలుసుకుందాం. హియర్స్ అన్ ఏవీ ఆన్ ద ప్రొడక్షన్ హౌస్. దర్శకుడు సతీష్ కుమార్ గుండేటి చిన్నప్పటి నుంచి సినిమాల పట్ల తనకున్న అభిమానాన్ని ప్యాషన్గా మలుచుకొని దర్శకుడిగా మారడానికి ఎందరో గొప్ప దర్శకుల దగ్గర శిష్యరికం పొందారు. అంతేకాకుండా 35కు పైగా పుట్టపర్తి సాయిబాబా గారి లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అవి ప్రపంచ స్థాయిలో ఆయన ఆశ్రమాలలో ప్రసారం కూడా చేయడం జరిగింది. ఈసారి తను పూర్తిస్థాయి చిత్ర దర్శకుడిగా కావాలని భావించి ప్రేక్షకులకు కొత్తగా ఉంది, యువతను ఆకట్టుకునే కొత్తగా ఉన్నది అనే కథను సిద్ధం చేసుకున్నారు. ఇటువంటి కథను చిత్రీకరించడానికి తనలాంటి ప్యాషన్ ఉన్న వ్యక్తి తోడైతే బాగుంటుందని భావించారు. ఈ ప్రయాణంతోనే నిర్మాతగా మంచి పేరు పొందిన పేర్ల ప్రభాకర్ గారైతే తన కథను సరైన రీతిలో నిర్మిస్తారని భావించారు. పేర్ల ప్రభాకర్ గారు ఎన్నో సంవత్సరాల నుండి బుల్లితెర మరియు నాటక రంగాలలో తనకంటూ ఒక గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తిగా మనందరికీ తెలుసు. నాటక రంగంపై ఈయనకున్న మక్కువ ఏ విధమైనదంటే విద్యార్థి వయసులో చదువును సైతం పక్కన పెట్టేంత ఇష్టమని చెప్పవచ్చు. 1971లో నాట్య విద్యాలయం నుండి థియేటర్ ఆర్ట్స్ డిప్లొమా పొందారు. ఆంధ్రకేసరి, స్త్రీ సంక్షేమం, విషవలయం లాంటి డాక్యుమెంటరీల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శక నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. దర్శకుడు తను సిద్ధం చేసుకున్న కథను ఆయనకు చెప్పగానే ప్రేక్షకులకు కొత్తదనంతో కూడిన చిత్రం అందించాలనే అభిలాషను గుర్తించి శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేషన్స్ అనే సంస్థ ద్వారా కొత్తగా ఉన్నది అనే చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న దర్శకుడు సతీష్ కుమార్. అలాగే నిర్మాత అయిన పేర్ల ప్రభాకర్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్. సో పేర్ల ప్రభాకర్ గారు అండ్ మిస్టర్ తౌట జంటగా మనకు అందిస్తున్నారు శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేషన్స్ అనేటువంటి బ్యానర్పై కొత్తగా ఉన్నది. ఈ చిత్రంతో సరికొత్త దర్శకుడు సతీష్ కుమార్ అండ్ సరికొత్త సంగీత దర్శకుడు వంశీ పరిచయం కాబోతున్నారు. ఈనాటి ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతోంది. మరి ఇప్పుడు మొట్టమొదటి పాటని మనం లాంచ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటి పాటని లాంచ్ చేయడానికి ఈనాటి అతిథుల్లో మనకి ప్రముఖ దర్శకులు అండ్ నటులు శ్రీ భీమనేని శ్రీనివాసరావు గారు విచ్చేశారు. వారికి స్వాగతం పలకడానికి దర్శకుడు శ్రీ సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నిర్మాతల్లోంచి శ్రీ పేర్ల ప్రభాకర్ గారిని ఐ వెల్కమ్ మిస్టర్ తౌట ఆన్ టు ద స్టేజ్. శ్రీ తౌట గారిని అండ్ పేర్ల ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భీమనేని గారి చేతుల మీదుగా మొదటి పాటని మనం లాంచ్ చేసుకోబోతున్నాం. సార్, హృదయమే అనే ఈ పాటను లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ సాంగ్ కొత్తగా ఉంది సినిమా నుంచి హృదయమే అనే సాంగ్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హృదయమే అధరమై పలికిని పదం నువ్విలా అడిగితే చెప్పలేని క్షణం మనసా పలుకంటూ లేని ప్రియ భాషలే విన్న
కొత్తగా ఉంది అనే టైటిల్తో చేసిన ఈ సినిమా అందరూ కొత్త నటీనటులు, టెక్నీషియన్స్, దర్శకుడు, నిర్మాత అందరూ కొత్త వాళ్ళే కావడం. సో ఈ సినిమా టైటిల్లో ఉన్న కొత్తదనం సినిమాలో కూడా ఉంటే డెఫినెట్గా ఆడియన్స్ని ఆకర్షిస్తుంది అని నమ్ముతున్నాను. అలాగే కొత్త దర్శకుడు ఎన్నో ఆశలతోటి, ఎంతో కృషితోటి, ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతోమంది దర్శకుల దగ్గర పనిచేసి ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుని ఆయన్ని కన్విన్స్ చేసి కథ చెప్పి అలాగే దానికి తగిన నటీనటులను ఎన్నుకుని సినిమాని ఈ స్టేజ్ వరకు తీసుకురావడం, ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళడం ఎంతో కష్టంతో కూడుకున్న పని, అందులో ఈ రోజున్న పరిస్థితుల్లో. సో ఇవన్నీ మేము ఫేస్ చేసి వచ్చిన వాళ్ళమే. కాకపోతే లక్కీగా మేము 10-12 సంవత్సరాలు అసిస్టెంట్గా, అసోసియేట్గా, కోఆర్డినేటర్గా ఎంతోమంది దర్శకుల దగ్గర పనిచేసి ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు ఒక మంచి బ్యానర్లో మంచి నిర్మాత దగ్గర మనం ఈ కష్టాలన్నీ ఫేస్ చేసే ప్రాబ్లం లేకుండా మన బర్డెన్ను ఓన్లీ డైరెక్షన్ వరకే చూసుకుంటే మిగతా రిలీజ్ దగ్గర నుంచి ఆ సినిమాని ప్రమోట్ చేయడం ఇవన్నీ వాళ్ళు సపోర్ట్ చేస్తారనే నమ్మకం ఉండేది. కానీ అందరికీ అలాంటి నిర్మాతలు దొరుకుతారనేది అనుకోలేం. నాకు లక్కీగా ఎడిటర్ మోహన్ గారు నా ఫస్ట్ సినిమా సోమస్తుకి నిర్మాత కావడం నా అదృష్టం. సో ఆయన నన్ను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్. సో ఆయన ఆల్రెడీ మామగారు లాంటి సూపర్ హిట్ సినిమా, బావమరిది లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసిన నిర్మాత ఆయన. సో నిర్మాతగా ఆయనకి అప్పటికే ఒక మంచి పేరు ఉంది. సో బ్యానర్కి వాల్యూ ఉంది ఎంఎల్ మూవీ ఆర్ట్స్ అంటే. సో దట్ ఆయన బ్యానర్లో సినిమా చేశాను కాబట్టి ఆ లాంచింగ్ నాకు చాలా ఈజీ అయింది. సో మిగతావన్నీ అంటే టెన్షన్ కానీ ప్రెషర్ కానీ ఇదైతే లేదు. ఎందుకంటే కాన్ఫిడెంట్గా నేను మంచి ప్రొడ్యూసర్ని చూజ్ చేసుకున్నాను. ఆయన నా సినిమాని ప్రమోట్ చేస్తాడు, ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. అలాగే మంచి కథ తీసుకున్నాను, డెఫినెట్గా ఈ కథ అందరికీ నచ్చుతుంది అన్న నమ్మకం 100% ఉంది ఆ రోజు. సో ఆ నమ్మకం ప్రూవ్ చేస్తూ 100 days సినిమా అయింది సోమస్తు. సో ఈరోజు ఇలా నేను మీ ముందు ఉన్నానంటే నా ఫస్ట్ నిర్మాత ఎడిటర్ మోహన్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయనకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సో అలాగే దర్శకుడు తను కూడా కొత్తగా ఉంది సినిమా ద్వారా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఆయన్ని అభినందిస్తూ, నిర్మాత, దర్శకులు, అలాగే ఈ సినిమాలో కథానాయకుడిగా పరిచయం అవుతున్న కుర్రాడు సమర్. అలాగే ఇండస్ట్రీలో మంచి మిత్రులు దొరకడం చాలా అరుదు. అలాంటి మంచి మిత్రుడు మా ఒరిస్సా డిస్ట్రిబ్యూటర్ దేవదాస్ గారు. సో వారి మిత్రులు ఈ సినిమాని నిర్మించారు. సో ఆయన వచ్చి డెఫినెట్గా చిన్న సినిమా ఇది, మీరు ఎంకరేజ్ చేయాలి, రావాలి అని అడిగితే తప్పకుండా వస్తానని వచ్చాను. అలాగే ఈ చిత్రానికి ముఖ్య అతిథిగా చేస్తున్నటువంటి మా గురువు గారు శ్రీ దాసరి నారాయణరావు గారు. చిన్న సినిమాకి వెన్నెముక, పెద్ద అండదండ అన్నీ ఆయనే. ఈరోజు చిన్న సినిమాని ఈరోజు వరకు చిన్న సినిమా మీద పోరాటం చేస్తూ సినిమా థియేటర్లలో చిన్న సినిమాకి స్థానం కల్పించాలని చెప్పి ఫైట్ చేస్తున్న మా గురువు గారు దాసరి నారాయణరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో డెఫినెట్గా అలాగే మరో మిత్రులు అన్న శ్రీనివాస యాదవ్ గారు. సో ఎంతోమంది పెద్దలు ఈ ఆడియో ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ చిన్న సినిమాని ప్రోత్సహించడానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. భీమనేని గారు వండర్ఫుల్ అండి. శుభమస్తు అని దీవించేశారు. ఆయన మొట్టమొదటి సినిమా శుభమస్తు తోటి ప్రారంభించారు. ఆ రోజు కొత్తగా ఉన్నది అని మనసులో
ఏం కలలు కన్నారో అవన్నీ మనకు బయట పెట్టేశారు. శుభమస్తు అని దీవించి ఈరోజు ఈ సరికొత్త బృందానికి కూడా తన ఆశీస్సులు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ భీమనేని గారు. మొట్టమొదటి పాటని లాంచ్ చేశారు. వి వెల్కమ్ ఆ గెస్ట్ విచ్చేసిన అతిరథ మహారథులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ, మరి రెండవ పాటని లాంచ్ చేయడానికి ప్రముఖ నిర్మాత శ్రీ సి కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మన నిర్మాతలు శ్రీ పేర్ల ప్రభాకర్ గారిని అలాగే తౌట గారిని వేదిక మీదకి మరొక్కసారి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ సి కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. రెండో పాటను లాంచ్ చేయడానికి మా అతిథుల్ని ఆహ్వానించడానికి నిర్మాతలు ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ పేర్ల ప్రభాకర్ గారు అండ్ మిస్టర్ తౌట. సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. ఎక్కడంటూ వెతుకుతుంటిని, చుట్టుపక్కలుందని తిరుగుతుంటిని, చిక్కలేదు నాన్న తను ఏ చోట ఉన్నదో. చిన్ననాటి నుండి ఇష్టపడి తిని, చిట్టి గుండెలో నా ప్రేమ దాస్తిని కనిపిస్తాదంటూ నే వెతుకుతూ ఉన్నాగా. ఏ చోటున్నావో ఏమో, ఏం చేస్తున్నావో ఏమో, మౌనంగా నన్ను చూస్తున్నావేమో, ఎదురై వస్తున్నావేమో, దూరం కరిగిస్తావేమో, నిన్నేళ్ళ బాధ తీరుస్తావేమో. వెతికేస్తున్నానే నేను నీ కోసమే, తిరిగేస్తా దొరికేదాకా ఈ లోకమే. నందితా నందితా నా కన్నా నిన్ను ప్రేమిస్తున్నానే. నేను కొత్తగా ఈ ప్రయాణం స్టార్ట్ చేశామంటే మా గురుగారు పుట్టింది కాబట్టి ఈరోజు ఆయన ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ ఇలాగా ఉండగలిగి మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నాం. ఈ సినిమా నిర్మాత ప్రభాకర్ నిజంగా చాలా డేర్గా, చాలా అభిరుచితో, ఎందుకనంటే అతను ఒక మంచి రంగస్థల నటుడు. సినిమా అనే పరిజ్ఞానంలో ప్రతి కోణం తెలుసుకొని ఈ రోజుల్లో వచ్చే కొత్త ప్రొడ్యూసర్లాగా డబ్బులు ఉన్నాయి కదా అని వచ్చేసినట్టు రాకుండా ప్రతి విషయంలో ప్రొడక్షన్లో బాగా ఇన్వాల్వ్మెంట్ ఉండి చేశాడు. అలానే సతీష్ తను గట్టిగా చాలా పెద్ద నమ్మకంతో, రెండోది మాకు గురువులైనటువంటి కోడి రామకృష్ణ గారు, రవిరాజా గారి దగ్గర పనిచేశాడు. డెఫినెట్గా అతను మంచి భవిష్యత్తుతో, అది సినిమా ఇండస్ట్రీ గురువు అంటే ఇంకా కాదు, ఇది సినిమా ఇండస్ట్రీలో ఏ అసిస్టెంట్ డైరెక్టర్ అయినా ఒకే చెట్టు కింద నుంచి రావాల్సిందే. తర్వాత ఎక్కడికి వచ్చినా ఈ రోజు వరకు వచ్చే ప్రతి చిన్న మొక్క దాసనారాయణరావు గారు అనే ఆ చెట్టు కింద నుంచి వచ్చిన వాళ్ళే, అంతవరకు వేరే తేడా లేదు. వీటన్నిటికంటే మించి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వంశీ నిజంగా సాంగ్స్ అన్నీ చాలా మెలోడీగా చేశాడు. డెఫినెట్గా ఇండస్ట్రీలో మంచి మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్ అవుతామనే నమ్మకం ఉంది. అలాగే హీరో 6 అడుగుల హైట్ ఉన్నాడు, కానీ సినిమా మొత్తం చూస్తే కానీ మాకు తెలియదు, ఇప్పుడే సాంగ్స్ చూసాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా విద్వాంసుడు ఉన్నాడు రసమయ్య బాలకృష్ణ గారు, అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సినిమా మంచి హిట్ అయ్యి, ఎందుకంటే అందరూ కొత్త వారితో చేసినటువంటి సినిమా మంచి హిట్ అయ్యి ఇండస్ట్రీలో మళ్ళీ ప్రభాకర్ గారు ఇంకా చాలా చాలా సినిమాలు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమంలో ముచ్చటగా మనం ఇంకొక పాటను లాంచ్ చేసుకుని దాసనారాయణరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఆడియో లాంచ్ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరొక పాటని మీ ముందుకు తీసుకొస్తున్నాం. వంశీ సంగీత దర్శకత్వంలో వస్తున్నటువంటి ముచ్చటగా 3వ పాటని లాంచ్ చేయడానికి వస్తున్నటువంటి వ్యక్తి పేరు చెప్తే పల్లె పదం పరవశిస్తుంది, జానపదం పరవళ్ళు తొక్కుతుంది. రసమయి అన్న పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న శ్రీ రసమయి బాలకిషన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ధూమ్ధామ్గా చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ రసమయి బాలకిషన్ గారు, వారికి ఆహ్వానం పలకడానికి నిర్మాతలు శ్రీ తౌట గారిని అండ్ పేర్ల ప్రభాకర్ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
ఓ ప్రేమ థర్డ్ సాంగ్ లాంచ్ స్టార్ట్ సాంగ్. ఓ ప్రేమ ప్రేమ ఒంటరిగా విడిచావా ఓ ప్రేమ ప్రేమ మౌనంగా నిలిచావా మనసుని కనులుగా చేసి నీ కలలు కన్నానెప్పుడు హృదయంలో విదాచి రెప్పల్నే కాచాని నా కంటి పాపల్ని వెతికి నీ రూపమే ప్రియా చిత్రించుకున్నానే నా నీడి లీలా ప్రేమ ప్రేమ ఒంటరిగా విడిచావా. మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే నాకు కూడా చాలా కొత్తగా ఉన్నది. ఇక్కడ నేను ఎప్పుడు ఈ సినిమాల ప్రపంచం ఉన్నది కాదు కాబట్టి నిజంగానే నాకు కొత్తగా ఉన్నది. మీ అందరిని చూస్తూ ఉంటే ఇంకా కొత్త పెట్టుకున్నట్టున్నది. వడ్లు కొత్తగా పంట ఇంటికి వచ్చిన తర్వాత కొత్త పెట్టుకొని పండుగ చేసుకుంటాం మేము ఇళ్ళల్లో. నిజంగానే నాకు కొత్త పెట్టుకున్నట్టుగానే ఉన్నది ఇక్కడ. ఎందుకనంటే ఇందాక మేము కారులో వస్తూ ఉన్నాం, అలా ఎఫ్ఎంలో పాట కూడా వస్తూ ఉన్నది, కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే ఉన్నది అన్నది. కానీ ఎక్కడుందో తెలియలేదు కార్లో చూస్తూ ఉంటే, కానీ ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ దాసర్ లాంటి మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నిజంగా ఇక్కడ స్వర్గం ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. స్వర్గంలో ఇంతమంది కలిసి ఎంత సంతోషం ఉంటుందో ఇలా ఇంత నిండుదానాన్ని ఇచ్చారు. ఎందుకంటే నేను అంటే ఇక వాస్తవంగా ఏంటంటే కొద్దిగా చాలా ప్రోగ్రాం చేసినా బయట ప్రపంచం వేరు, కానీ సినిమా ప్రపంచం అనేది నాకు కొత్తగానే ఉంటుంది, కొత్తగా నేర్చుకుంటున్నా. అందులో ఒక మహనీయుడి దర్శకరత్న దాసర్ గారిని పోస్టర్ చూస్తే చాలా అనుకునేవాడిని. నేను చిన్న పిల్లగాడున్న 6వ తరగతి చదువుతున్నప్పుడు వారు తీసిన బొబ్బిలిపులి సినిమా కోసం 23 కిలోమీటర్లు సిరిసులకు సైకిల్ దక్కిపోయి సినిమా చూసి వచ్చినాం మేము హాస్టళ్ళకి. అది సార్కి ఎవరికి చెప్పకుండా 2 రూపాయలు సబ్బుల పైసలు ఇచ్చారు వార్డెన్. తెర్లిగా లేచి అందరం కలిసి పోయినాం. మళ్ళీ మా వార్డెన్ అందరికి వెళ్ళిన తర్వాత రాత్రి 12 గంటలకు వచ్చి పడుకున్నాం. అట్లాంటి ఒక మహనీయుని ముందు ఒక సినిమా గురించి మాట్లాడడం అనేది నిజంగా నాకు కొత్తగా ఉన్నది, కొత్త జన్మలాగానే ఉన్నది. ఈ కొత్తగా ఉన్నది మంచిగా. నాకైతే హీరోని చూస్తూ ఉంటే కొత్తగా ఉన్నాడు, హీరోని చూస్తా కొత్తగా ఉన్నది. కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురులాగా ఉన్నారు. ముచ్చటగా వీళ్ళందరి పెళ్లి చేసి ఆశీర్వదించడానికి వస్తే ఇంకా కొత్తగా ఉంటుంది. కాబట్టి ఈ కొత్తదనాన్ని మనం అందరం ఆస్వాదిస్తాం. సినిమా పరిశ్రమ కూడా ఒక కొత్తదనం అవసరం ఉన్నటువంటి సందర్భంలో టైటిల్లోనే కొత్తగా ఉన్నది అన్నటువంటి టైటిల్ని ఎన్నుకోవడం కూడా ఇంకా కొత్తగా ఉన్నదని తెలియజేస్తూ, ముఖ్యంగా మా గురువులు నాకు ఎందుకు కొత్తగా ఉన్నది అనడానికి ఒకటే ఉదాహరణ. ఇక్కడ వీరేశన్ సార్ గారు మా గురువులు ఉన్నారు, నాకు చదివి చెప్పిన గురువు. వారి నా కోసం ఎదురు చూడడం అనేది నాకు ఇంకా కొత్తగా కాకుంటే ఇంకా ఏముంటుంది చెప్పు. గురుగారి కోసం రోజు క్లాసులో ఎదురు చూసేవాళ్ళం వారి పాఠాల కోసం. కానీ ఇవాళ నాకు ఇక్కడ కొత్తగా వారు ఎదురు చూడడం అనేది అంటే నాకు కూడా ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు తెలంగాణ ప్రజలు. పాట పాడినటువంటి ఒక కళాకారుని గోషి పెట్టుకొని గొంగడి పెట్టుకొని పాట పాడితే ఎమ్మెల్యేని చేశారు తెలంగాణ ప్రజలు. అంత గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ ప్రాంతం, ఇది సంస్కృతికి పాటకు పట్టాభిషేకం కట్టినటువంటి మట్టి. కాబట్టి ఈ మట్టిలో మరిన్ని మంచి చిత్రాలు రావాలి. వచ్చిన ప్రతి చిత్రాన్ని కూడా ఆదరించాలి. ఆదరించేటట్టుగా దర్శకులు ఆలోచించాలి, ప్రొడ్యూసర్ని కూడా వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇవాళ ఒక్క సినిమా ఇట్లా వచ్చి వెళ్ళిపోయి చూస్తున్నాం, టీవీలో అడ్వర్టైజ్మెంట్ లాగా ఇట్లా వచ్చేసి అట్లా వెళ్ళిపోయే సినిమాలు చాలా ఉన్నాయి. కానీ దర్శకేంద్రుడు దాసరి నారాయణరావు గారు 100 సినిమాలను పైగా తీయడం అనేది ఎంత గొప్ప సాహసం. ఆ రోజుల్లో ఇంకా ఇవి లేదు, కొట్టకముందే ఇవాళ కొట్టినట్టు చూపుతుంది ఈ సినిమా. ఇది పెద్ద కథ ఏం కాదు, వెనుక గ్రీన్ మ్యాట్ కట్టుకొని మొత్తం బాహుబలినే తీసేయచ్చు, అది పెద్ద సమస్య కాదు. కానీ ఏం లేని రోజున ఒక అద్భుతమైనటువంటి కథలను తీసి 100 రోజులు నడిపించినటువంటి గొప్ప చరిత్రకు వాళ్ళు ఇవాళ ఆలోచనలకు ఎంత పదును పెట్టి ఉంటారు, వాళ్ళంతా శ్రమించి ఉంటారు. కాబట్టే ఇవాళ వాళ్ళు నిలబడగలిగారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కొత్త తరం దర్శకులకు ఉంటుంది. కొత్త సినిమాలకు ఎదురు చేసిన వాళ్ళకి అమ్మ నీ కూడా నమ్మ మస్తు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చెప్తూనే ఉన్నాం, మేము చూస్తూనే ఉన్నాం. కూడా ఝాన్సీ గారికి కరీంనగర్ జిల్లాలో నేను వారు యాంకరింగ్ చేస్తూ ఉంటే చిన్న జానపదం పాడిన అప్పుడు నేను చిన్నపిల్ల అట్లా అప్పుడు గుర్తు పెట్టుకున్నానమ్మా. మీ అందరినీ ఒక గొప్పగా మళ్ళీ కలుసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను, కళాకారులు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూసే కళాకారుడికి ఎప్పుడూ సంతోషం మిగులుతుంది. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే దాసరి గారు ఎంతోమందిని పరిచయం చేశారు. కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నువ్వు పైసలు కాదని నీ గురించి ఎక్కువ చెప్తలేను, మనం పైసలు ఉంటే ఎవరంటే వాళ్ళు వస్తారు మన చుట్టూ. కాబట్టి క్రియేటర్స్ దర్శకులు కాబట్టి వాళ్ళు
వాళ్ళ గురించి ఎక్కువ గుర్తు చేసినాను. కానీ కళాకారులైనా దర్శకులైనా ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నాను, ఇవాళ పరిశ్రమ పరిస్థితి కూడా ఎట్లా ఉన్నదనంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పరిచయం చేసే పరిస్థితిలో లేదు. ఏటీఎంలో వేసుకొని లాకు సీక్రెట్ కోడ్ కొట్టుకున్నట్టే ఉన్నది. ఆయనకు ఒక్కరికే వెళ్తుంది. ఆయన కావాలంటే ఈయన కోడ్ కొట్టుకోవాలి, పైసలు కావాలంటే తీసుకోవాలి. ఇలా ఆర్టిస్టుల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. కానీ ఒక మనిషి ఇవాళ ఆకాశం ఎంత ఎత్తుకున్నా కూడా ఎదిగినా కూడా ఆలోచనలు అనేటివి అంత ఎత్తు ఎదగలేకపోవడంతోనే ఇవాళ మన ఎదుగుదల లేదన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనిషిగా మారాలి. చందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. చందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకు, ఎనుక నుంచి పొడిచె పాడు గుణము ఎందుకు. మనసా నిన్ను నిప్పుతోటి కడుగనా మనసా. మనిషిని ఎవరైతే తన మలినాన్ని కడిగేయగలుగుతారో వాళ్ళు మనుషులుగా బతకగలుగుతారు, మహనీయులుగా నిలబడగలుగుతారు. కాబట్టి ఇవాళ తన మనసును కడిగేసుకున్నాడు కాబట్టి మహనీయుడాడు దర్శకేంద్రుడు మన దాసరి నారాయణ గారు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి. అలాగే ఈ ప్రొడ్యూసర్స్కు మంచి జరగాలి, మంచి బర్కత్ కలగాలి, శుభం కలగాలి. హీరోయిన్ కూడా మంచిగా మీరు మంచిగా చేసుకుంటే ఎప్పుడన్నా మీతో నేనే సినిమా తీసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ అండి. బాలకృష్ణ గారు వేదిక మీదే ఉండాల్సిందిగా కోరుతున్నానండి. అన్న వేదిక మీదే ఉండాల్సిందిగా కోరుకుంటూ, వారు ఎమ్మెల్యే అయిన తర్వాత పాట పాడే సందర్భాలు తక్కువగా వస్తున్నాయి. నేను రిక్వెస్ట్ చేద్దామని అనుకున్నా, వారే గళం విప్పారు. మరి మీరిచ్చిన పాటతోనే నేను మహనీయుడికి స్వాగతం పలికేస్తున్నాను. మరి మంచితనానికి మారు పేరు, సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు, ఎంత పిలిచినా సరే ఎలాంటి పేరుతో పిలిచినా ఆయన మేరు పర్వతం. లెట్ మీ వెల్కమ్ శ్రీ దాసరి నారాయణరావు గారు. వారిని వేదికపైకి సాదరంగా స్వాగతం పలకాల్సిందిగా చిత్ర దర్శక నిర్మాతల్ని ఆహ్వానిస్తున్నాం. శ్రీ దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా ఈనాటి ఈ చిత్రం ఆడియో లాంచ్ కాబోతోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా నిరంజన్ గారిని వేదిక మీదకి, మాధవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, అండ్ ఆల్సో జే మీడియా ఫ్యాక్టరీ అధినేత శ్రీ నరేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జే మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఈనాటి ఈవెంట్ అందిస్తోంది. కొత్తగా ఉన్నది ఆడియో లాంచ్ శ్రీ దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా జరిగింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా వస్తున్నాయి. వంశీ అందించినటువంటి స్వరాలు, సమర్, అక్షిత అండ్ కిమాయ జంటగా నటిస్తున్నటువంటి ఈ చిత్రానికి సతీష్ కుమార్ గుండేటి దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త నిర్మాతలు శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేషన్స్ పేరు మీద పేర్ల ప్రభాకర్ అండ్ మిస్టర్ తౌటా మనకి చిత్రాన్ని అందిస్తున్నారు. అండ్ మొట్టమొదటి సీడీ లాంచ్ చేసి రసమై బాలకిషన్ గారికి మొదటి సీడీని అందజేయాల్సిందిగా కోరుతున్నా. అందరికీ శుభ సాయంత్రం అండి. ఇంత చిన్న వాళ్ళము వెళ్ళి ఆహ్వానించినందుకు, పెద్ద మనసుతో మమ్మల్ని వచ్చి దీవించడానికి వచ్చినందుకు గురువారు దాసరి గారికి మరొకసారి హృదయపూర్వకంగా దీవెనలు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన రసమై బాలకిషన్ గారు అండ్ దర్శకులు మా భీమనేని శ్రీనివాసరావు గారు, శ్రీ కళ్యాణ్ గారు, ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు, రామ్ సత్యనారాయణ గారు, అందరికీ సార్, ప్రతి ఒక్కరికి. అలాగే ఎక్కడి నుంచో నా కోసం విజయ్ కుమార్ కొండ గారు అండ్ గిరిధర్ ప్రొడ్యూసర్ గారు సార్, నా కోసం ఎక్కడి నుంచి ఒక 200 కిలోమీటర్స్ నుంచి నా కోసం వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దీని ముందు ఒక నలుగురు గురించి మాట్లాడాలండి నేను. ఫస్ట్, ఈ రూపానికి ప్రాణమిచ్చి స్కిన్తో
జన్మనిచ్చిన నా అమ్మ నాన్నలకి ముందు నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే ఈ స్క్రీన్ జన్మనివ్వబోతున్న ఒక దర్శకుడిగా స్క్రీన్ జన్మనివ్వబోతున్న ఇద్దరు పేర్ల ప్రభాకర్ అండ్ తౌట గోపాల్ గారులకి జీవితాంతం మళ్ళీ రుణపడి ఉంటాను. నా అమ్మ నాన్నలు అలా ఎంతో వీళ్ళు కూడా సార్ అలాగే చూసుకున్నారు సార్. అంటే చాలా నర్వస్గా ఉంది గురుగారు పక్కన మాట్లాడడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నా హీరో సమర్, హీరోయిన్ కిమయ ఎక్కడ కొత్త వాళ్ళుగా కాకుండా చాలా బాగా చేశారు, చాలా బాగా చేపించాను. అలాగే వంశీ గారు కూడా, వంశీ గారు ఈ జర్నీలో మిమ్మల్ని టార్చర్ పెట్టుంటే అంటే చేయండి, ఎంత టార్చర్ పడితే అంత ఫలితం వస్తుంది. అండ్ ఓకే సార్, ఇంక ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్త వాళ్ళతో నిర్మించిన కొత్తగా సినిమా ఆడియో ఆరంభోత్సవం. నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నాకు చాలా ఇష్టమైన, ఏదైనా నిర్భయంగా ఖచ్చితంగా మాట్లాడగలిగిన, పాడగలిగిన, ఆడగలిగిన రసభాయ్ బాలకృష్ణకి, అలాగే నా బిడ్డ సి కళ్యాణ్, భీమినేని, అలాగే మిగిలిన మా కుటుంబ సభ్యులందరికీ, చిత్ర నిర్మాతలు ప్రభాకర్, గోపాల్, దర్శకుడు సతీష్, సంగీత దర్శకుడు వంశీ, అలాగే కొత్త హీరోయిన్లు వాళ్ళ పేర్లే గమ్మత్తుగా ఉన్నాయి, అందుకని నేను చెప్పలేకపోతున్నాను. అంటే కొత్తగా ఉన్నాయి, కొత్తగా ఉన్నది కదా, కాబట్టి హీరోయిన్ పేరు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఇది ఇవాళ సినిమా తీయడం అంటే లాటరీ టికెట్ కొనుక్కోవడం. లాటరీ టికెట్ ఎప్పుడొచ్చినా ఒక ఫస్ట్ ప్రైజు, ఒక సెకండ్ ప్రైజు, ఒక థర్డ్ ప్రైజు, 4-5 కన్సలేషన్ ప్రైజులు ఉంటాయి. కానీ వేల సంఖ్యలో టికెట్లు అమ్ముతారు. అంచేత పూర్వం సినిమాలు తీస్తే ఒక సినిమా హిట్ అయినా, ఒక సినిమా అబవ్ యావరేజ్ అయినా, ఒక సినిమా యావరేజ్ అయినా, ఒక సినిమా బిలో యావరేజ్ అయినా, ఇలా 4 స్టెప్పులు ఉండేవి. కాబట్టి అందరూ బాగానే ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ స్టెప్పులు లేవు. అయితే హిట్టు, లేకపోతే ప్లాఫు, లాటరీలో లాటరీ వచ్చినట్టే. ఇలాంటి సమయంలో కొత్త వాళ్ళని పెట్టుకుని సినిమా తీయాలనేది నిర్మాత సాహసం, చాలా సాహసం. ఎందుకంటే సినిమా తీయడం గొప్ప విషయం కాదు, ఆడియో ఫంక్షన్ చేయడం కూడా గొప్ప విషయం కాదు. ఆ సినిమాని ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం చాలా గొప్ప సమస్య. కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలు అలా ఉండిపోయాయి. దానికి కారణం ఒక పెద్ద సినిమా వచ్చిందంటే 100 కొద్ది థియేటర్లు వేసేయడం, చిన్న సినిమా గురించి ఎవరో పట్టించుకోకపోవడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అందుకని ఈ సినిమా బాగా ప్రమోట్ చేయండి. క్రోమోస్ చూశాను, ఇవి తప్పకుండా జనంలోకి ముందు తీసుకెళ్ళడానికి మీరు ప్రమోట్ చేసి థియేటర్ని చేసుకుని పర్ఫెక్ట్ డేట్ కోసం ఎదురు చూసి పర్ఫెక్ట్గా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. పర్ఫెక్ట్గా రిలీజ్ చేయడం అనేది మీ సక్సెస్ కింద లెక్క. ఇక దర్శకుడు ఇంతకుముందు మా శిష్యుడు కోడి రామకృష్ణ దగ్గర, పినిశెట్టి రవిరాజన్ దగ్గర పనిచేశాడు. అలాగే సంగీత దర్శకుడు వంశీ దేవి ప్రసాద్ దగ్గర పనిచేశాడు. ఆ దేవి ప్రసాద్ అని మా శిష్యుడు కోడి రామకృష్ణ పరిచయం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇక్కడ ఉన్నవాళ్ళందరికీ కూడా నాతో సత్సంబంధాలు ఉన్నవాళ్ళే. కాబట్టి ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇలాంటి చిన్న సినిమాలకి ఆడియో ఫంక్షన్లు, ప్రమోషన్ ఫంక్షన్లు చేస్తే బాగుంటుంది. నేను ఇక్కడ ఒక్కటే కోరుతున్న ఇండస్ట్రీని, పెద్ద పెద్ద స్టార్స్తో మీరు సినిమాలు తీస్తూ ఆ సినిమాలని మీరు ఆడియో ఫంక్షన్లు చేస్తూ
సినిమాలో ఏమైతే క్రీమ్ ఉందో ఆ క్రీమ్ అంతా సినిమా రిలీజ్కి ముందే మీరు జనం ముందు పెట్టేసి జనం ఇంకా ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎక్స్పెక్టేషన్ చాలక నిరుత్సాహపరిచి ఆ సినిమాలు దెబ్బతినే పరిస్థితికి కారణం మీరు ఆడియో ఫంక్షన్లు చేయడమే. పెద్ద నిర్మాతలందరినీ కోరుతున్నా, మీరు బాగా ఆలోచించండి. రామారావు గారి రోజుల్లో కానీ, నాగేశ్వరరావు గారి రోజుల్లో కానీ, నిన్న మొన్నటి సినిమాలు మేము చేసినప్పుడు కానీ, కొన్ని పవన్ కళ్యాణ్ సినిమాలు చేసినప్పుడు కానీ, రాములమ్మ సినిమా అనేది ఎంత విజయాన్ని సాధించిందో ఈ రోజుకి ఆ పాటల రికార్డు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎవ్వరు క్రాస్ చేయలేదు పాటల రికార్డుని. దానికి ఆడియో ఫంక్షన్ చేయలే. మీరు సూపర్ స్టార్స్, పెద్ద పెద్ద స్టార్లను పెట్టుకుంటున్నారు. ఎందుకు మీకు ప్రమోషను? థియేటర్లకు జనం రారనా? మీ స్టార్స్కి ఆ కెపాసిటీ లేదా? ఫుల్స్ అవుతాయి మీకు ఫస్ట్ డేనే. దానికి మీరు టీవీల నిండా ఆ సినిమాలో ఉన్న సీన్లన్నీ వేసేసి, పాటలన్నీ వేసేసి, ముందుగానే సగం సినిమా చూపించేసి సినిమా మీద ఇంట్రెస్ట్ చంపేస్తున్నారు మీరు అని జనం అనుకుంటున్నారు. దయచేసి ఆలోచించండి. మీరు అంతా ఆడియో ఫంక్షన్స్, సినిమా విడుదలయ్యే వరకు పెద్ద సినిమాలేవి ఫంక్షన్లు చేయొద్దు, మీ హీరోల్ని చూపించొద్దు. సినిమా విడుదలైన తర్వాత మీరు ఫంక్షన్లు చేయండి అని ఈ వేదిక నుంచి నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఆలోచించండి. మీరు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. మీరు ప్లాఫులైతే సినిమాలకు మళ్ళీ హీరోలే తిరిగి డబ్బులు కట్టాల్సిన రోజులు వచ్చాయి. కాబట్టి ఆలోచించండి. ఎన్నో కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఒక సినిమా విడుదలైతే సుమారు 1000 మంది డబ్బులు తెచ్చి కడుతున్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా చల్లగా ఉండాలి. ఈ టీవీల్లో వచ్చే ఈ ప్రమోషన్ ద్వారా కంప్లీట్గా సినిమా సగం బయటకు వచ్చేస్తుంది. ఇంకా సినిమా చూసేది ఏమిటి? సినిమాలో ఉన్న మంచినే మీరు చూపిస్తున్నారు, హైలైట్స్ చూపిస్తున్నారు. ఇంకా సినిమాలో ఏం మిగిలి ఉంటాయి? ఆలోచించండి. ఇది ఈ వేదిక నుంచి నేను చెప్పాలనుకున్నాను. దీన్ని ఎవరైనా అపార్థం చేసుకుంటే క్షమించండి. నా మనసులో ఉన్న మాట చెప్పాను. ఇక ఈ సినిమా విజయం కంటే ముందు రిలీజ్కి ప్లాన్ చేయండి, ప్రాపర్ రిలీజ్ చేయండి, దీన్ని ప్రమోట్ చేయండి. దీనికి మీకు మీడియా కూడా సహకరిస్తుంది అని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ. వెళ్తూ థియేట్రికల్ ట్రైలర్ మాకు చూపించి వెళ్ళాల్సిందిగా, ట్రైలర్ లాంచ్ అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదే అక్కడే ఉంది. ట్రైలర్ లాంచ్ అంటే సినిమా సగం అయిపోయింది. ట్రైలర్ లాంచ్. నందిత ఎక్కడున్నావే? మన నందిత అని గ్యారెంటీ ఏంటి? నన్ను తప్ప ఇంకెవరినైనా తాకినా కసకసమని పొడిచి చంపేస్తా. ఐ లవ్ యు. ఏ చోటున్నావో ఏమో, ఏం చేస్తున్నావో ఏమో, మౌనంగా నన్ను చూస్తూ. ఇలా 2 అమ్మాయిలు ఒకే అబ్బాయితో వెళ్తే ఎలా? అసలే అమ్మాయిల పర్సంటేజ్ తక్కువ. నాను నిన్న ప్రీతిస్తా. ఇదిని ఐ లవ్ యు. ఐ లవ్ యు. అసలు మీది లవ్వే కాదు, మోజు. 4 రోజులు కలిసి ఉంటే మోహం తీరిపోతుంది, మొహం మొత్తేస్తుంది. డైటింగ్ చేస్తున్నావని ఫుడ్ వాసన కూడా చూడకూడదా? నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని ఇంకా ఏ అమ్మాయిని చూడకుండా ఉండమంటే ఎలా? ఈ దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్, క్యాస్ట్ ఫీలింగ్ పెరగడమే గానీ తరగడం అంటూ ఉండదు. అలా ఎలా చేయగలిగావురా? ఇది అసలు మ్యాటరే కాదు. లైట్ తీసుకో. నాలుగో పాటను లాంచ్ చేయడానికి గుండె జారి గల్లంతైంది దర్శకుడు శ్రీ విజయ్ కుమార్ కొండ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఏదైనా సరే కొత్తగా మనం మొదలు పెడుతున్నప్పుడు గుండె గొంతుకులోకి వస్తుంది, కానీ విజయ్ కుమార్ గారు గుండె జారి గల్లంతైంది అన్నారు. మరి వారికి కొత్తగా ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుసుకునే ముందు 4వ పాటను లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. 4th song launch.
సమయం చల్లగాలికే చెమటలే నీ కౌగిలిలో పెదవి పెదవి పనిలో పడితే కళ్ళు మూసుకొని మౌనం పలికే కొంటె స్వరమే తనువనే వినని కమ కమ ఓ కమ కమ నీలాకాశంలా కమ కమ ఓ కమ కమ నీకే అంటుందా. కొత్తగా ఉంది. ఓ కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త దర్శకుడు, కొత్త మ్యూజిక్ దర్శకుడు అండ్ కొత్త ప్రొడ్యూసర్ అందరూ కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం డెఫినెట్గా మంచి విజయం సాధించాలని, మరికొంతమంది కొత్త వారికి మార్గదర్శనం కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ని మనం చూడబోతున్నాం. ఈ నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి నిర్మాత దర్శకులు రామ్ సత్యనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు శ్రీ పేర్ల ప్రభాకర్ గారిని, ఎంతవటి గారిని మరొకసారి వారిని ఆహ్వానించడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వారితో పాటు వ్యాపారవేత్త శ్రీ ఆడపు చంద్రయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నెక్స్ట్ సాంగ్ అనగనగా రిలీజ్ ప్లీజ్. భలా భలా భల తందానో దేవతందనానో అనగనగా అనగా అనగా దోస్తుల కథ వినాలి మీరుప్పుడు. శరీరాలు వేరే కానీ ఒకే గుండె చప్పుడు. ఇదిగో ఇది నీదంటే వాడికేదని అంటారు. నాలుగు చేతుల కష్టం ఇద్దరిదానుకుంటారు. కనులకు నీరొస్తే తుడిచే వేలి కొసలకు తెలుసు. ఒకే ప్రాణమై బ్రతికే ఇద్దరి మనసు. ఎవరు ఏ దర్శకుడు బయటకు వచ్చినా మా గురుగారు దాసరి గారి కాంపౌండ్ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళందరూ సక్సెస్ఫుల్ దర్శకులుగా ఇవాళ ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే ఈ సతీష్ కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో వస్తాడని ఆశిస్తున్నా. ఎందుకంటే ఈ సినిమా గురించి నాకు బాగా తెలుసు. నిర్మాత ప్రభాకర్ గారు మాకు బాగా తెలుసు. అలాగే ఒరిస్సా డిస్ట్రిబ్యూటర్ దేవదాస్ గారి ద్వారా మంచి మిత్రులు మాకు. ఒక చిన్న సినిమా తీయటువంటి ఈ రోజుల్లో చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. అయినా కూడా ఇండస్ట్రీతో పరిచయం ఉన్న ప్రభాకర్ గారు ఎంతో కష్టపడి ఈ సినిమాని స్టేజ్కి తీసుకొచ్చారంటే ముందుగా ఆయన అభినందిస్తున్నా. ఎంతగా మా డైరెక్టర్ సతీష్ గారు చెప్పారు, నేను జీవితాంతం మా తల్లిదండ్రుల తర్వాత అంత రుణపడేది నా నిర్మాతలు. కానీ ఇది 100% నిజం. ఎందుకంటే ఈవేళ వివి వినాయక్ లాంటి ఒక గొప్ప డైరెక్టర్ బయటకు వచ్చాడంటే కారణం ఆ రోజున ఒక నిర్మాత ధైర్యం చేసి అతనితో సినిమా తీయబట్టే ఈవేళ వివి వినాయక్ లాంటి గొప్ప గ్రేట్ డైరెక్టర్ అయ్యాడు. అలాగా ప్రభాకర్ గారు ధైర్యం చేసి సతీష్కి ఒక అవకాశం ఇచ్చి ఇండస్ట్రీలో నిలబెట్టారంటే రేపు అతను ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా ఈ నిర్మాతను మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రి అన్నం పెట్టి పెంచితే ఇతని జీవితాన్ని ఇచ్చి పెంచింది ఈ నిర్మాతలు. కాబట్టి వారిని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత సతీష్కి ఉంది. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని కారణం ఏంటంటే పూర్వం కటౌట్ ఉంటేనే సినిమా హిట్ అయ్యేదని వారు కాదు. ఇవాళ కంటెంట్ ఉంటే కూడా సినిమా హిట్ అవుద్దని ప్రూవ్ చేసింది నిన్నగాక మొన్న బిచ్చగాడు సినిమా. ఒక డబ్బింగ్ సినిమా, ఆ హీరో ఎవరో ఎవరికి తెలియని సినిమా. అంతకుముందు ఒక సినిమా రిలీజ్ అనేది యావరేజ్గా ఆడిన సినిమా. ఆ హీరోని పెట్టి ధైర్యం చేసి ఒక నిర్మాత సినిమా అనుకొని అద్భుతంగా ప్రమోట్ చేసి చదలవాడ శ్రీనివాసరావు గారి నిర్మాత చాలా అద్భుతంగా ప్రమోట్ చేసి బట్టి ఇవాళ ఆ సినిమా మ్యాక్సిమం 10 కోట్ల రూపాయల రేంజ్కి చేరుతుందంటే గ్రేట్ ఇష్యూ అది. ఎందుకంటే ఒక డబ్బింగ్ సినిమా 10 కోట్లు బిజినెస్ చేస్తుంది అనేది గ్రేట్. అలాగా దాంట్లో కంటెంట్ ఉంది తప్ప కటౌట్ లేదు. ఇవాళ ఈ సినిమాలో కూడా యంగ్ హీరో, కొత్త హీరో, డైనమిక్ హీరో, 6.5 అడుగుల హీరో ఉన్నాడు. అలాగే దానికి అద్భుతంగా తీర్చిదిద్దగల నిర్మాత దాన్ని పెట్టుబడి పెట్టి సినిమాని ఏ విధంగా క్వాలిటీ తక్కకుండా గ్రాండీర్గా తీశాడు. ఇక దర్శకుడు తన ప్రతి రక్తపోటుని ఖర్చు పెట్టి కష్టపడి ఇష్టపడి ఈ సినిమా నిర్మించాడు కాబట్టి, దర్శకత్వం వహించాడు కాబట్టి ఈ సినిమా కూడా బిచ్చగాడంత హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక చిన్న సినిమా హిట్ అయితే 1000 మంది బతుకుతారు, వెనకాల 1000 సినిమాలు బయటకు వస్తాయి. ఒక చిన్న సినిమా అంటే ఒక ఫెయిల్ అయితే మిగతా నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ డిసప్పాయింట్ అవుతాడు. అయ్యో ఇంత ఖర్చు పెట్టి తీసామే డిసప్పాయింట్ అయ్యామని. కాదు, ఒక్క సినిమా బతికితే 100 సినిమాలు బయటకు వస్తాయని చెప్పేసి సవినంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దర్శకులకి అలాగే నిర్మాత ప్రభాకర్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీద విచ్చేస్తున్నటువంటి అతిథుల్ని ఆహ్వానించడానికి మా హీరో అండ్ హీరోయిన్లను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. లెట్ మీ వెల్కమ్ సమర్ అండ్ కిమాయా ఆన్ టు ది స్టేజ్. అండ్ ఈ పాటను లాంచ్ చేయడానికి
ఇప్పటి వరకు అందరూ సినిమాతో సంబంధం ఉన్న అతిథులు వచ్చారు, కానీ ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతిథులు ఇద్దరు వేదిక మీదకి రాబోతున్నారు. శ్రీ ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అంబర్పేట్, అలాగే శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు, కార్పొరేటర్ బిఎన్ రెడ్డి నగర్, వారిద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బిఎన్ రెడ్డి నగర్కి కార్పొరేటర్ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు. సాంగ్ సింగ్స్ లాంచ్ అండి. ఓహో అలనాటి చెలి ఎదురై ఎద చేరి అలరిస్తే మదిలోనై ఆనందం భూలోకమే విడిచే చిన్ననాటి చెలిమెదురై చిరునవ్వుతో కలిసే నాలోని చిరు ఆసే ఒక పువ్వులా విరిసే. కొత్తగా ఉన్నది. నేను కూడా ఈ ప్రోగ్రాంకి మొదటిసారి రావడం, ఆడియో లాంచ్. మా మామగారు యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, వారు ఎన్ని మూవీస్ తీసినా కానీ ఇప్పుడు యాక్చువల్లీ ఐ నెవర్ బీన్ టు నన్ ఆఫ్ ద షూటింగ్ స్పాట్స్. హిజ్ లాస్ట్ డాటర్ ఈజ్ మై వైఫ్. ఇవాళ మా ప్రభాకర్ గారు ఇన్వైట్ చేయబట్టికి రావడం జరిగింది. వారి క్లిప్పింగ్స్ చూశాను ఇప్పుడు. వారి హృదయపూర్వకంగా వారికి ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ నుండి ప్రొడ్యూసర్సే కానివ్వండి, డైరెక్టర్సే కానివ్వండి రావడం చాలా అరుదు. మా ప్రభుత్వం, నేను ఎప్పుడైతే ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిందో మా మొదటి ఎజెండా డిస్కస్ చేసి ఉన్నాం మా సీఎం గారితో. లో బడ్జెట్ మూవీస్కి సడన్ ప్రోత్సాహకంగా వారికి థియేటర్లు దొరకడం చాలా కష్టమైంది. దానికి కంపల్సరీగా ప్రతి థియేటర్లో సర్టన్ పర్సంటేజ్ లో బడ్జెట్ మూవీస్కి కంపల్సరీ పెట్టాలనే ఒక ఆలోచన మా నాయకునికి వచ్చి ఉన్నది. దాంట్లో ఆల్రెడీ వారు ఒక విధి విధానాల గురించి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ దృక్పథంతో వారు ప్రభాకర్ గారు మొదట వచ్చారు నా దగ్గరికి. యాక్చువల్లీ ప్రొడ్యూస్ మూవీ స్టార్ట్ చేయకముందే వచ్చారు నా దగ్గరికి. న్యాచురలీ లాజిస్టిక్ సపోర్ట్ ప్రతి మనిషికి అవసరం పడుతుంది. వారికి నేనైతే లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వలేకపోయాను, కానీ వారికి మా శాయశక్తుల ఎప్పుడే అవసరం ఉన్నా కానీ శాయశక్తుల వారికి తోడ్పాటు చేస్తామనేసి నేను సభాముఖంగా వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాను. మరి కొత్తగా వచ్చిన మన హీరో వారు మొదటి చెప్పారు వీరు కూడా మా తెలంగాణ నుండి అనేసి. పార్షాలిటీ ఏం లేదండి, న్యాచురల్లీ కొద్దిగా మాకు ఉంటుంది. తెలంగాణ అంటే మాకు ఒక మనసు, ఒక సడన్ క్లిక్, ఒక తెలంగాణ సైడ్ ఒక టిల్ట్ అవుతుంది నీడలు. ఆ ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. వారికి కూడా హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. మా కొత్త హీరోయిన్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. మరొకసారి మా ప్రొడ్యూసర్కి ఎక్కువ లాభం లాక్కున్నా కానీ లాస్ రాకూడదనేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వారిని చూసి ఇంకా 10 మంది ముందటికి రావాలనేసి, ఫిలిం ప్రొడక్షన్లో ముందు రావాలనేసి కోరుతూ మరొకసారి వారికి ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. నమస్తే. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ ఇంకా మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. నాకు ఈ అవకాశం మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. నాకు తెలుగు సరిగా రాదు, కొంచెం కొంచెం వస్తుంది, అందుకని ఇంగ్లీష్లో చెప్తాను. ఓకే. And I would like to thank all my co-actors. Akshita, she is not present here, Samar. It was lovely working with you. And Vamsi sir, lovely music. And the script is lovely. I think one of the video song is out, so you all can go home and check it out. It's a fun song. And wait for the movie.
I love the movie, so I did it. So let's all hope for the best. Thank you a lot. థ్యాంక్ యూ అండి. అండ్ వీ హ్యావ్ ఆర్ హీరో 6 అడుగుల అందగాడు సమర్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. And wait for the movie. I love the movie, so I did it. So let's all hope for the best. Thank you a lot. థ్యాంక్ యూ అండి. అండ్ వీ హ్యావ్ ఆర్ హీరో 6 అడుగుల అందగాడు సమర్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. వచ్చిన పెద్దలందరికీ ఇంకా మీడియా వాళ్ళకు చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. సినిమా గురించి చెప్పాలంటే యాజ్ అ ఫస్ట్ ఫిల్మ్ ఏం చెప్పలేను, కానీ మా డైరెక్టర్ సతీష్ సార్ చాలా బాగానే చేపించుకున్నారు నాతోని. అన్ని మూవీస్ లాగా ఈ మూవీని కూడా హిట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. నా కో యాక్టర్స్ గురించి చెప్పాలంటే అక్షిత అండ్ కిమాయా, the two gorgeous beauties in the film, and it was lovely working with them. Prabhakar sir gari nunchi cheppalante, he is like he took care of me like my father, because I used to stay alone in Hyderabad. Ante naku eppudu na family nen miss cheyale shooting appudu, so that credit goes to Prabhakar sir. వంశీ సార్ గురించి చెప్పాలంటే షూటింగ్ ముందు మేము కూర్చొని కంపోజ్ చేస్తున్నాము. అప్పుడు హీ యూస్ టు డైలీ టెల్ మీ దట్ ఆడియో ఫంక్షన్ గ్రాండ్గా చేద్దాం సార్. ఆడియో ఫంక్షన్ గ్రాండ్గా చేసేసాము అలా. సో మ్యూజిక్ ఈజ్ అవుట్ అండ్ హోప్ యూ విల్ లైక్ ద మ్యూజిక్, అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని కంగారు పడకండి. తెలుగు అబ్బాయే, మన తెలంగాణ పిల్లోడే, కాకపోతే పూణేలో బయట పెరిగాడు కదా, అందుకని కొంచెం తెలుగు అలా అనిపిస్తుంది. పైగా బాంబేలో ట్రైన్ అయ్యి వచ్చాడు. అండ్ ఈ సినిమా కోసం తనకి ప్రత్యేకమైన శిక్షణ, డాన్స్ అండ్ యాక్టింగ్ అన్నిట్లోనూ ప్రత్యేకమైన శిక్షణ, తెలుగు పలకడంలో శిక్షణ కూడా ఇప్పించారంట. సో హోప్ యూ హెవ్ డన్ యువర్ డబ్బింగ్. ఇలా కాకుండా డబ్బింగ్ లాగా చెప్పి ఉంటారు కదా. నేను డబ్బింగ్ చేయలేదండి. అయ్యో, ఇంత క్యూట్ అండ్ స్వీట్ వాయిస్తో డబ్బింగ్ చేయలేదా? అలా ఎలా మిస్ అయిపోయారు? ఒక 6.5 అడుగుల అందగాడు వస్తుంటే చక్కగా క్యూట్గా ఉంటే, చాక్లెట్ బాయ్ లవర్ బాయ్ లాగా ఉంటే డబ్బింగ్ నువ్వే చెప్పుకుంటే ఇంకా బాగుండేదా? అంటే చెప్పాలంటే నా తెలుగు అంత ఫ్లూయెంట్ లేదు, సో వీ హ్యాడ్ టు డూ విత్ సంబడి ఎల్స్. అంటే ఆంటీ అన్నట్టుగా అనిపించింది. ఇంకేం చేస్తాను చెప్పండి. సో తెలుగు నువ్వు మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్లోనే మాట్లాడుతాముడు. శ్రీ గోనె నరేష్ గారు ఇచ్చేశారు చర్యాల నుంచి. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సో దిస్ వండర్ఫుల్ టీమ్. కొత్తగా ఉన్నది ఆడియో రిలీజ్ ఈరోజు మీ ముందుకి తీసుకురావడం జరిగింది. వంశీ సంగీత దర్శకత్వంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ స్వరాలు. అండ్ సరికొత్త దర్శకుడు సతీష్ పరిచయం అవుతున్నారు. సరికొత్త నిర్మాతలు మనకి ఈ చిత్రాన్ని అందించారు. లెట్ మీ వెల్కమ్ శ్రీ ప్రభాకర్ గారు ఆన్ టు ద స్టేజ్. ప్రభాకర్ గారు నటుడుగా సీరియల్స్లో నటించారు, చిన్న చిత్రాల్లో నటించారు. ఆయన డెప్యూటీ సెక్రటరీ ఫర్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి చేసున్నారు. కానీ ఒక్కసారి కనుక నటన అనే దురద అంటుకుందంటే అది వదలదు. సో నాటకాల నుంచి, టెలివిజన్ నుంచి, సినిమాల వరకు ఎన్ని చేసినా నిర్మాతగా ఆయన చేసిన తొలి ప్రయత్నం కొత్తగా ఉన్నది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సార్ ఇన్ దిస్ న్యూ రోల్ ఆఫ్ యువర్స్. లెట్ మీ వెల్కమ్ ప్రభాకర్ గారు టు సే అ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సభా సరస్వతికి నా నమస్సుమాంజలి. ఒక మాతృమూర్తి నవమాసాలు మోసి ఎంతో ప్రసవ వేదన అనుభవించి ఒక పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. అలాంటిది మేము 3 పండంటి బిడ్డలకు జన్మనిచ్చినంత వేదన అనుభవించాం. అయితే ఫస్ట్ కాపీ వచ్చి మా సినిమా చూసిన వాళ్ళు ఇదొక మణిరత్నం సినిమాలాగా అనిపిస్తుంది, ఒక బాలచంద్ర సినిమా అనిపిస్తుంది, ఒక ఈవీవి తొంగి చూస్తున్నాడు ఇందులో అనగానే ఒక్క బిడ్డకు జన్మనిచ్చిన సంతోషాన్ని అనుభవించాం. ఈరోజు ఇంతమంది పెద్దలు, దర్శకరత్న, మా అన్నయ్య శిష్యుడు రసమయి బాలకిషన్, ఇంకా పెద్దలు సుధాకర్ రెడ్డి గారు
రామ్ సత్యనారాయణ గారు, ఇంతమంది పెద్దలు అందరూ పెద్దలందరూ వచ్చి మమ్మల్ని దీవిస్తే రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంతోషాన్ని అనుభవిస్తున్నాం. ఇక మూడవ బిడ్డ సంతోషం ముచ్చటగా అది ఈ ప్రేక్షకుల మీద ఆధారపడి ఉన్నది. ఎందుకంటే మా దగ్గర ఎక్కువ డబ్బు లేదు, మేము ఎక్కువ ప్రమోషన్ చేయలేం, మేము టోటల్గా మీ మౌత్ పబ్లిసిటీ మీదనే ఆధారపడి ఉన్నాం. మీకు నచ్చితే నలుగురికి చెప్పండి, నచ్చకపోతే మాకు చెప్పండి, ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ఇంకో మంచి సినిమా తీస్తాం. కాబట్టి ఈ బాధ్యతను ప్రేక్షక దేవుళ్ళైన మీపై ఉంచుతూ నాకు ఈ సదవకాశ భాగ్యం కలిగించిన మాస్టర్ ఆఫ్ సెరమనీ ఝాన్సీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ ద టీమ్. కొత్తగా ఉన్నది టీం వేదికపై ఉన్నారు. మహాలక్ష్మి ఇన్నోవేషన్స్ పేరుతోటి ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి ఈ కొత్తగా ఉన్నది టీం. హీరో అండ్ హీరోయిన్, దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతలు వేదికపై ఉన్నారు. మరి వీరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ దిస్ ఇస్ ద ఫిల్మ్. అండ్ ఈనాటి ఈ కార్యక్రమానికి సహకరించిన పాత్రికేయ మిత్రులకి, మా మీడియా పార్ట్నర్స్ TV9, NTV, వనిత అండ్ జయ తెలంగాణ అండ్ రేడియో సిటీ రేడియో పార్ట్నర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంకింగ్ అవర్ ఈవెంట్ మేనేజర్ జే మీడియా ఫ్యాక్టరీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేసిన మీ అందరూ కూడా డెఫినెట్లీ సినిమాని చూడాలి. కొత్తగా ఉన్నది చిత్రంతో పాటు మరిన్ని కొత్త చిత్రాలని ప్రమోట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. పేర్లు ఎట్టకూడదురా బాబు.